రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన గండి క్షేత్రంలో శ్రావణ మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు శ్రావణ మాసం 3వ శనివారం కావడంతో గండి క్షేత్రానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ పాలక మండలి చైర్మన్ కావలి కృష్ణతేజ, ఆలయ సహాయ కమిషనర్ జె వెంకట సుబ్బయ్య తెలిపారు. గండి క్షేత్రానికి వచ్చిన భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఉప ప్రధాన అర్చకులు రాజస్వామి ఆధ్వర్యంలో భక్తులకు వీరాంజనేయ స్వామి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గండి క్షేత్రానికి విచ్చేసిన భక్తులకు దేవస్థానం తరపున పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అందరికీ నమస్కారం. నా పేరు కావలి కృష్ణతేజ, చైర్మన్ శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం. ఈరోజు శ్రావణమాసం 3వ వారాన్ని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించడం జరుగుతుంది. ఇప్పటికే సుమారు 40,000 నుండి 50,000 మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారనేది మా అంచనా. వచ్చే భక్తులకు వారి సౌకర్యార్థం ఇక్కడ అన్నదాన ప్రసాదాలు మరియు భక్తుల నుంచి విరివిగా అన్నదాన సౌకర్యము ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్లో వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా వారికి నిరంతరం నీటి సదుపాయము వాటర్ ప్యాకెట్స్ ద్వారా అందించడం జరుగుతుంది. స్వామివారి సేవా ప్రసాదము భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. వారికి ఎటువంటి ఆటంకం జరగకోకుండా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా వారి కోసము ఎల్లప్పుడూ పోలీసు వికెట్ అనేది 24/7 ఉంటుంది. ఏదైనా అస్వస్థకు గురైనా కూడా వారికి ఇమ్మీడియట్ ఫస్ట్ ఎయిడ్ మరియు ఏదైనా ప్రమాదాలు జరిగినా కూడా వారికి అంబులెన్స్ అనేవి కూడా మెడికల్ సిబ్బంది ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి వచ్చే భక్తులు తొందరగా స్వామివారిని దర్శించుకొని, ఈరోజు 3వ వారం కాబట్టి 3 రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది జనాలు కూడుకుంటారు కాబట్టి వచ్చిన భక్తులు దర్శనం చేసుకుని వెంటనే వారి వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని, దానికి తగ్గట్టు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మా సమాచార కేంద్రం కానీ పోలీస్ చెక్ పోస్టులు కానీ చేరుకుంటే వారికి తగిన సహాయం చేయగలుగుతామని దేవస్థాన పాలక మండలి తరఫున, ఆలయ సిబ్బంది తరఫున, సేవా మండలి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ.